తిరుమల కొండను మరో వివాదం చుట్టేస్తోంది. మొన్నటి వరకు లడ్డూ వివాదం, ఇప్పుడు గోవుల మృతిపై భూమన చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. భూమన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యులు, కూటమి సర్కార్ మండిపడింది. తిరుమల కొండపై పనిచేసే ఉద్యోగుల్లో కొందరు తనకు సమాచారం ఇస్తారన్న భూమన వ్యాఖ్యలు అలజడి రేపుతున్నాయి. దాదాపు 2000 మంది ఉద్యోగులు తమ నిఘా నేత్రాలేనని ఆయన చెప్పారు. వారంతా తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని అన్నారు. అయితే భూమన వ్యాఖ్యలపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తిరుమలపై రచ్చ చేస్తే ప్రజల అటెన్షన్ వస్తుందనే ఇదంతా చేస్తున్నారా అని ప్రశ్నించారు. తిరుమల కొండను మరో వివాదం చుట్టేస్తోంది. మొన్నటి వరకు లడ్డూ వివాదం, ఇప్పుడు గోవుల మృతిపై భూమన చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. భూమన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యులు, కూటమి సర్కార్ మండిపడింది. తిరుమల కొండపై పనిచేసే ఉద్యోగుల్లో కొందరు తనకు సమాచారం ఇస్తారన్న భూమన వ్యాఖ్యలు అలజడి రేపుతున్నాయి. దాదాపు 2000 మంది ఉద్యోగులు తమ నిఘా నేత్రాలేనని ఆయన చెప్పారు. వారంతా తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని అన్నారు. అయితే భూమన వ్యాఖ్యలపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తిరుమలపై రచ్చ చేస్తే ప్రజల అటెన్షన్ వస్తుందని ఇదంతా చేస్తున్నారా అని ప్రశ్నించారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కొండను మరో వివాదం చుట్టేస్తోంది. మొన్నటి వరకు లడ్డూ వివాదం, ఇప్పుడు గోవుల మృతిపై భూమన చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. భూమన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యులు, కూటమి సర్కార్ మండిపడింది. తిరుమల కొండపై పనిచేసే ఉద్యోగుల్లో కొందరు తనకు సమాచారం ఇస్తారన్న భూమన వ్యాఖ్యలు అలజడి రేపుతున్నాయి. దాదాపు 2000 మంది ఉద్యోగులు తమ నిఘా నేత్రాలేనని ఆయన చెప్పారు. వారంతా తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని అన్నారు. అయితే భూమన వ్యాఖ్యలపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తిరుమలపై రచ్చ చేస్తే ప్రజల అటెన్షన్ వస్తుందనే ఇదంతా చేస్తున్నారా అని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాలలో గోవులు దూడలు
చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు దూడలు చనిపోయాయి. ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు గోవులకి సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు. దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు నా హయాంలో నేనేసంటే విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు? ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కించపరిచే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు దూడలు చనిపోయాయి. ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు గోవులకి సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు. దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు నా హయాంలో నేనేసంటే విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు? ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు? తిరుమల వైసీపీ నేత భూమన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి టీటీడీ బోర్డు స్పందించింది. అలాగే కూటమి సర్కారు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి భానుప్రకాష్, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. భూమన చేసినటువంటి వ్యాఖ్యల్లో కీలకమైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళ ఇప్పుడు డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి ముందుగా మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. తర్వాత బొట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు మస్తాన్ రావు గారు, వారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా మా కరెస్పాండెంట్ వర్మను అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. వర్మ, భూమన చేసినటువంటి వ్యాఖ్యల్లో కొంతమంది అంటే అందరూ నాకు నిఘా నేతలే, దాదాపు 2000 మంది అంటే ఆయన అనుచరులనా, లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారనా, లేకపోతే టీటీడీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా, ఏం జరిగినా కానీ నాకు తెలిసిపోతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి దీన్ని టీటీడీ బోర్డు ఎలా చూస్తుంది, కూటమి సర్కారు ఎలా చూస్తుంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? అంటే మురళి, నిన్న ఏదైతే ఉదయం టీటీడీ ఈవో శ్యామలరావు ఉదయం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో 43 మంది 43 ఆవులు గత 3 నెలల్లో మృతి చెందాయని చెప్పి ఆయన వివరాలు ప్రకటించడం జరిగింది. అయితే 100 ఆవులకు పైగా అని భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యాలని, ఇంకా ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో గో సంరక్షణ అనేది చాలా అధ్వానంగా జరిగింది అని చెప్పి గోశాలలో కొన్ని దృశ్యాలను, కొన్ని ఫోటోలను ఆయన ప్రదర్శించారు. అప్పట్లోనే టీటీడీ నిఘా దీనిపైన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో కూడా గో సంరక్షణ సరిగా లేదు, వాటికి ఇచ్చిన మేతలో పురుగులు పట్టి ఉన్నాయి, అప్పట్లోనే అవి ఏదైతే జబ్బులు పట్టి ఉన్నాయన్న రిపోర్ట్ లో ఆధారపూర్వకంగా 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి విజిలెన్స్ రిపోర్టులో ఉందంటూ కూడా ఆయన ఒక ప్రెజెంటేషన్ ఒకటి నిన్న ఉదయం ఈవో చేయడం జరిగింది. దానికి కౌంటర్ గా నిన్న మధ్యాహ్నం ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన పైన ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, దేవుడి కోసం అవసరమైతే జైలుకు కూడా వెళ్తారంటూ కూడా భూమన చెప్పారు. ఈ సందర్భంగానే తనకు టీటీడీలో దాదాపు 2000 మంది నిఘా నేత్రాలు తనకు సంబంధించిన వారు ఉన్నారని, వాళ్ళు ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందిస్తూనే ఉంటారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీలో 7000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అయితే 2000 మంది నిఘా నేత్రాలు తనకు ఉన్నాయని చెప్పి భూమన చెప్పడం సామాన్యంగానే ఈ యొక్క పదాలు ఉదాహరించారా, లేదా ప్రత్యేకంగా తనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని చెప్పడం ఉద్దేశం అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. చేస్తున్న ఏదైతే ప్రెస్ మీట్ లో యథాలాపకంగా చేస్తున్న వ్యాఖ్యల్లో భాగంగా ఈ యొక్క మాటలు కూడా ఆయన అనటం జరిగింది. ప్రస్తుతం దీని కింద దుమారం అయితే రేపుతోంది. దీన్ని ఏదైతే కూటమి నాయకులు కానీ, ప్రస్తుత టీటీడీ ఏదైతే పాలక మండలి సభ్యులు మాత్రం దీనిపైన టీటీడీ ఉద్యోగులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటూ కూడా వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే భూమన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా టీటీడీ ఉద్యోగులు ఇంతవరకు స్పందించలేదు, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా స్పందించలేదు. కాబట్టి దీనిపైన ఉద్యోగులు కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైన ఈ రోజు టీటీడీ ఉద్యోగులు కూడా
మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పొచ్చు. మరి ఉద్యోగ సంఘాల నాయకులు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగులు, ఇటు రాజకీయ నాయకులు కాదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనేది మరి వేచి చూడాలి. ఇక భూమన చేసిన వ్యాఖ్యలు, ఆయన ఉద్దేశం మరి వైసీపీ వారేమో అది సహజంగా ఏదైతే టీటీడీలో భక్తులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా అక్కడ ఏదైనా అవినీతి అక్రమాలు జరిగితే తన దృష్టికి తీసుకొస్తారని ఆయన చెప్పడం దాని అర్థం అని చెప్పి వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. అయితే కూటమి నాయకులు మాత్రం ఏదైతే తన ఏజెంట్లుగా కొంతమంది అక్కడ అధికారులు ఉన్నారు, వాళ్ళ కింద ఉన్న వ్యక్తులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఏదైతే గోశాలలో ఏదైతే 100కు పైగా ఆవులు చనిపోయి ఉంటూ కొన్ని ఫోటోలు ప్రదర్శించారో ఆ ఫోటోలను కూడా అక్కడున్న వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్న కొంతమంది సిబ్బంది సేకరించిన ఫోటోలు అన్నట్లుగా కూడా కూటమి నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమన చేసిన వ్యాఖ్యలు కూడా తనకు 2000 మంది అక్కడ నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయని చెప్పడం కూడా దీనికి అనుకూలంగా ఉందని చెప్పి కూడా కూటమి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ గోశాలకు సంబంధించిన వాదోపవాదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు కూటమి నాయకులు ఆరోపణలు, ఇటు వైసీపీ ప్రత్యారోపణలు, మళ్ళీ దీనికి కౌంటర్ గా మళ్ళీ కూటమి టీటీడీ ప్రెస్ మీట్ అన్ని వరుసగా రోజుకొక విషయం బయటకు వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ వర్మ. చూద్దాం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. అసలు అటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు, ఒక మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా చేశాడు అంటే ఇంకా ఆయన ఆధిపత్యం అక్కడ కొనసాగిస్తున్నాను అనేటువంటి రీతిలో నా కామెంట్స్ ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతున్నా తనకు తెలుస్తుంది అని అంటే ఇంకా అక్కడ ఏదో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఆయన వాకప్ చేస్తున్నారని, లేకపోతే పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే అక్కడ తన ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తున్నారనేటువంటిది అయితే స్పష్టంగా కనపడుతుంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బొట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే మస్తాన్ రావు గారు అనలిస్ట్, వారు కూడా లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో శరత్ చౌదరి గారు టీడీపీ సీనియర్ నాయకులు, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా రామారావు గారు నమస్తే. నమస్కారం అండి. భూమన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే, చాలామంది చెప్తున్నటువంటి మాట అహంకారంతో వారు చేసినటువంటి మాట, లేకపోతే అధికార దాహం ఇంకా చావలేదు, అందుకోసమే ఇంకా అక్కడేదో చేయాలనేటువంటి ఒక తపనతో భూమన ఇంకా అక్కడ నిఘా పెట్టారు, అక్కడ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి అన్నింటినీ కూడా ఆయనకు తెలియాలనే ఉద్దేశంతోనే అలా చేస్తున్నారనేటువంటి కొన్ని కామెంట్స్. మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేశారు అనంటే అసలు టీటీడీలో ఆయన పట్టు ఏంటి? దాదాపు 2000 మందిని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారా? 2000 మంది నుంచి ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నారా అనేటువంటి రకరకాల ప్రశ్నలు కూడా తలెత్తుంది. అసలు ఇది ఒక వైసీపీ వ్యూహంలో ఒక భాగం అంటారా, లేకపోతే భూమనకు సపరేట్గా పర్సనల్గా ఆయన ఏర్పరచుకున్నటువంటి నిఘా కంచుకోట కింద చూడాలి ఇది? ముందుగా ప్యానెల్లో ప్రతినిధులకు, వీక్షకులకు, మీకు అందరికీ కూడా నమస్కారం అండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక టీటీడీ మాజీ చైర్మన్ గా, అట్లాగే తిరుపతి మాజీ ఎమ్మెల్యేగా అక్కడ ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు. ఒక స్పష్టమైనటువంటి అవగాహన తిరుపతి దేవస్థానం గురించి కానీ, పాలనా విషయంలో కానీ చాలా స్పష్టతగా ఉండేటటువంటి నిక్కచ్చి మనిషి కరుణాకర్ రెడ్డి గారు. ఇదే ఎవరిని అడిగి చెప్తారు ఈ ఆంధ్రప్రదేశ్. మరి నేనేమంటున్నానంటే, కరుణాకర్ రెడ్డి గారు ఒక అంశం తీసుకొచ్చారు, గోశాలలో గోవులు మరణించాయి అని. మరి దాన్ని ఎందుకు సహేతుకంగా తీసుకోరు? ఈ కూటమి ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించరండి. ఇట్లా అక్కడ మనం చూస్తామంటే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆర్ని శ్రీనివాసులు అక్కడ 300 కాదు మరణించింది, కేవలం 40 మాత్రమే మరణించినాయి, జంతువులు అన్నాక మరణం తప్పదు అనే భాష మాట్లాడినటువంటి విషయం. 100 ఆవులు చనిపోయినాయని కరుణాకర్ రెడ్డి గారు చెప్పడం తప్పు, అదంతా మార్పింగ్ అని చెప్పాడు. మరి టీటీడీ చైర్మన్ గారేమో అవి లేదు 22 ఆవులు మాత్రమే మరణించాయి, మరి ముసలి ముతక చనిపోతుంటాయని ఆయన మాట్లాడినాడు. మరి బాధ్యతాయుతమైనటువంటి ఈవో శ్యామలరావు గారు ఏం మాట్లాడారు? 43 దాకా మరణించాయి, మరి సాధారణంగా యావరేజ్గా ప్రతి నెల కూడా 15 మరణిస్తున్నాయని ఆయన ఒప్పుకొని ఆయన మాట్లాడినటువంటి అంశం. మరి ముఖ్యమంత్రి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఈ సందర్భంగా? గోశాలలో అసలు పశువులే చనిపోలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. అట్లాగే వైసీపీ దగ్గర దీనికి సంబంధించి రామారావు గారు క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నాయా? క్లియర్ గా ఉన్నాయని నిరూపిస్తాం. అలాంటప్పుడు వారు చెప్తున్నటువంటి మాట. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క నిమిషం మరో ప్రశ్న, రామారావు గారు ఒక్క నిమిషం, ఒక్క ప్రశ్న. సో ఇంత క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నప్పుడు బయటకు వచ్చి కామెంట్ చేసే బదులు
న్యాయపరంగా ప్రొసీడ్ అయితే దీనికి సంబంధించి కూడా కంప్లీట్గా టీటీడీ బోర్డు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అటువంటి కామెంట్స్ చేసినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈవో కావచ్చు, లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించి అధికారికంగా ఎవరైతే స్పందించారో వాళ్ళని న్యాయపరంగా ఢీకొట్టినట్టు ఉంటుంది కదా. అలా ఎందుకు చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? విమర్శల వరకే ఎందుకు అక్కడ ఉండిపోయింది అనేటువంటి ఒక మాట. ఇక్కడ ఇది విమర్శలుగా చూస్తున్నారండి. సహేతుకమైనటువంటి సూచనని విమర్శలుగా భావించి వీలవుతున్నారు. మనం చూసాం ఈ రాష్ట్రంలో టీటీడీకి సంబంధించి లడ్డు వివాదం, దానివల్ల తిరుమల పవిత్రతను, తిరుపతికి సంబంధించిన పవిత్రతను, తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసిన ఓటమి ప్రభుత్వం. అట్లాగే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో తీవ్రమైనటువంటి వైఫల్యం జరిగి 6 మృతి చెందితే దానికి కనీసమైనటువంటి సమాధానం, స్పందన లేనటువంటి అంశం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్తారు, టీటీడీ చైర్మన్ మరోలా, ఈవో మరోలా, అట్లాగే అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరోలా. ఇక్కడ ఇటన్నిటి కారణాలు ఏంటంటే, అక్కడ ఏదైతే బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా వచ్చిన తర్వాత ఆయనకి పాలన అనుభవం లేదండి. ఆయన స్వతహాగా వ్యాపారవేత్త. ఆయన దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ గా గానీ, లోతుగా గానీ చేసేటటువంటి అంశం లేదు. గతంలో రామారావు గారు, టీడీపీ శరత్ చౌదరి గారు వారు కూడా జాయిన్ అవుతారు, వారు కూడా మాట్లాడుతా అంటున్నారు. ఎస్, శరత్ చౌదరి గారు నమస్తే. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ విన్నారు, మీరు ఏం చెప్తారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 సంవత్సరాలు తను చేసిన విచ్ఛిన్నమైన పాలనకి ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా ఆయనకి గాని, ఆయన పార్టీ మనుషులకు గాని ఎవరికి ఇప్పుడు కూడా ఇంకా సిగ్గు రాలేదు అని అంటే ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు తిను రీసెంట్ గా వీళ్ళందరూ కలిసి ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి 2.0 అని అంటే ఏంటి అని అంటే మతాల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య, మనుషుల మధ్య వైషమ్యాలు చెలరేగేటట్లు చేయటమే ఇందులో ఒక ప్రథమ అజెండాగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకసారి వచ్చేసరికి వక్స్ బిల్ అనే దాని మీద ముస్లింస్ కి, హిందూస్ కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గొడవ పెట్టడానికి చూశారు. లోక్సభలో ఏమో వాళ్ళు మద్దతు ఇస్తారు, లోక్సభలో ఏమో మేము మద్దతు ఇవ్వట్లేదు అని అంటారు, రాజ్యసభకు పోయేసేమో మేము మద్దతు ఇచ్చేస్తున్నాము అని అంటారు. ఇక్కడికి వచ్చేసరికి పాస్టర్ ప్రవీణ్ గారి దాని విషయంలో చూసుకునేసరికి అక్కడ తన ద్వారా తన మరణాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పేసి అదొక తప్పుదోవ పట్టించడానికి ఇంకో ప్రయత్నం చేశారు. ఫైనల్ గా అదేంటి అని అనేది మనకి తెలిసింది. ఆ తర్వాత వచ్చేసరికి హిందూ దేవాలయాల మీద వచ్చేసరికి చర్చికి సంబంధించిన లెటర్స్ కొన్ని రాయటము, చర్చిల మీద వచ్చేసరికి హిందూ దేవాలయానికి సంబంధించిన లెటర్స్ కొంచెం రాయటం, ఇలాంటివి చేసి అక్కడ మళ్ళీ ఇంకో గొడవ లేపడానికి ట్రై చేశారు. ఇవన్నీ అయిపోయి జనాలు ఎవరు కనీసం చూడట్లేదు అన్న విషయం గమనించిన తర్వాత సరే తిరుపతి విషయానికి మళ్ళీ తీసుకొచ్చారు అన్నమాట. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు అంత వెంకటేశ్వర స్వామికి కానీ లేక అక్కడ హిందువుల మనోభావాలు లెక్క చేసే మనిషి అని నేనైతే అనుకోవట్లేదండి. ఆయన వారి కుమార్తె కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే వివాహం చేశారు, అవన్నీ మనందరికీ తెలుసు. ఇవి గత ప్రభుత్వంలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు కొన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూపించి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదో చెడ్డ పేరు తీసుకొని రావాలి అని చూపిస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి శ్రీవారి విషయంలో కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రసాదము వీటన్నిటిని కల్తీ చేసినందుకు ఈ రోజు కనీసం పుట్టగతులు లేకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ ఇదే పని చేస్తున్నారు. ఇదివరకు ఒకసారి 5 సంవత్సరాలు వెనక పింక్ డైమండ్ అని అన్నారు, ఏమైందో తెలీదు. తర్వాత మళ్ళీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కోర్టులో పిటిషన్ వేసేస్తే మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి గవర్నమెంట్ లోకి రావడంతో విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రైవేట్ గా దాన్ని కంటిన్యూ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. ప్రతిదీ ఏంటంటే అవతల వాళ్ళ మీద, పార్టీ మీద ఒక బురద చల్లటం, లేదు అని అంటే జనాలకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటము. ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఒకటి, ఛానల్ ఒకటి ఉంది కదా అని చెప్పి మన పాంప్లెట్ లాగా మన ఇష్టం వచ్చినట్టు రాసుకొని మనం ఏది చెప్తే అది జనాలు నమ్ముకుంటారంటే జరగవండి. ఆ రోజులు పోయినాయి. ఒకసారి మోసపోతారు, ఎవరైనా కూడా ఒకసారి మోసపోతారు, రెండోసారి ఎప్పుడు మోసపోరు. ప్రజలు ఒకసారి వచ్చేసరికి నన్ను తిరుపతిలో చంపాలని చూశారు అని చెప్పి కోడికత్తి ఒకటి పెట్టుకున్నాడు. తర్వాత వచ్చేసరికి బాబాయిని చంపేసి తర్వాత నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు, పింక్ డైమండ్ అని చెప్పారు. ఆ మూడు యూజ్ చేసుకుని అలాగే భూమన చేసినటువంటి కొన్ని కామెంట్స్ లో కీలకమైనటువంటి కామెంట్, దాదాపు 2000 మంది నిఘా నేత్రాలు, 2000 మంది నిఘా నేత్రాలు, 2000 మంది నిఘా నేత్రాల ఎంప్లాయీస్ అందరూ కూడా తన నిఘా నేత్రాలు అనేటువంటి మాట చెప్పారు. అంటే 2000 మందిని ఇంకా కంట్రోల్లో పెట్టుకున్నారనా, లేకపోతే
దీనికి సంబంధించి కంట్రోల్ పెట్టుకుని వారి నుంచి అదొక ఇన్ఫర్మేషన్ మైండ్ గేమ్ సార్ తీసుకొస్తున్నారు. మురళి గారు, అదొక జస్ట్ మైండ్ గేమ్. ఏంటి అని అంటే అక్కడ ఈయన చెప్పిన మాటలు వినేసి టిటిడి ఈఓ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మీద ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళని ఏదైనా తీసేసే సిచ్యువేషన్ కానీ ఏదైనా జరిగినప్పుడు మొత్తం ఇట్లాగా చూడండి ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు, ఇంతమంది ఉద్యోగాలు పోతున్నాయి, మళ్ళీ ఇంకోసారి గగ్గోలు పెడతారు వీళ్ళే వచ్చి. సో అదంతా ఏంటంటే ఒక మైండ్ గేమ్. ఎవరైనా సరే ఇప్పుడు ఒక దగ్గర పని చేస్తున్నారు అని అన్నప్పుడు వారు వెళ్ళిపోయిన వాళ్ళకి సహాయం ఏ విధంగా చేస్తారండి? Okay. ఇప్పుడున్న కేసులు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇన్ని చూస్తా కూడా అవతల వాళ్ళు ఎవరైనా సరే 2000 మంది ఇతనికి వాట్సాప్ లో గానీ ఫోన్లో గానీ టచ్ లో ఉంటారా? జస్ట్ ఒక మైండ్ గేమ్ అంతే. జనాలని మైండ్ గేమ్ తోటి మైమర్పించాలి. అదే విధంగా కూటమి సర్కార్లో మండలిని ఒక నిమిషం, కూటమి సర్కార్లో అంటే ఒక మాజీ టీటీడీ చైర్మన్ స్థాయి వ్యక్తి, గతంలో టీటీడీ చైర్మన్ గా చేసినటువంటి ఆ స్థాయి వ్యక్తి ఈ కామెంట్స్ చేశాడు అని అంటే ఎందుకు అంతమంది టచ్ లో ఉన్నారనో, లేకపోతే పార్టీకి టచ్ లో ఉన్నారనో, లేకపోతే వారి నుంచి ఏదో విధంగా వారి అనుయాయులకు ఇన్ఫర్మేషన్ వస్తుందనో అలా ఎందుకు చూడకూడదు? సార్ అసలు ఇప్పుడు వాళ్ళకున్న సొంత పార్టీ వాళ్ళ టచ్ లో వెళ్ళిపోతున్నారు. పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని ఇతను జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తి పోగొదలని వీటన్నిటిని భరించలేక సగానికి సగం మంది పార్టీ నుంచే వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఎంప్లాయీస్ వాళ్ళకి టచ్ లో ఉంటారని ఎలా అనుకుంటున్నారు మీరు? అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జస్ట్ ఒక మైండ్ గేమ్ కోసం వేసిన స్క్రిప్ట్ అనమాట అది. చూద్దాం దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది. ఇక మస్తాన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్తే. పొలిటికల్ గేమా లేకపోతే మైండ్ గేమా, లేకపోతే ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ కి సంబంధించి కంప్లీట్ గా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న ఇతర మెంబర్లకు కూడా. ఇది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎప్పుడైతే రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారో, భక్తులకు సేవ లేకపోతే భక్తి భావం, ఆధ్యాత్మిక వాతావరణం, లేదా అక్కడ నిత్య కళ్యాణం పచ్చితోరణంగా ఉండాల్సిన దాన్ని ఈ విధంగా రాజకీయాలకు, ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదిక మార్చేశారంటారు, ఎటువంటి సందేహం లేదు. అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల కంటే కూడా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలకే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాలు చిరునామాగా మారి ఇటీవల కాలంలో చూసుకుంటే మనం రోజు ఏదో ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది. చెప్పులు వేసుకెళ్లారనో, లేకపోతే ప్రసాదంలో కల్తీ జరిగిందనో, లేకపోతే అంజాద్ ఖాన్ అనే అతను సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించారనో, లేకపోతే రీల్స్ చేశారనో, లేకపోతే డ్రోన్ ఎగరేశారనో, ఇవన్నీ కూడా అంటే అక్కడ అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నిజానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ చైర్మన్ గా చేసి ఆయన 100 ఆవులు చనిపోయాయి, అక్కడ గోవధశాలగా మారిపోయింది, గోశాల కాస్త అని చెప్పేసి చాలా సీరియస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. దానికి ఫస్ట్ టీటీడీ తేలిగ్గా తీసుకున్నా కూడా ఈఓ శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా చాలా సీరియస్ గా ఆయన ప్రెస్ మీట్ లో ఏంటంటే చాలా ఒక చైర్మన్ అంటే ఒక నామినేటెడ్ పోస్ట్ లాగా ఆయన నిజంగా సీరియస్ అయిన పరిస్థితిలో మనం చూడొచ్చు. నేను అనేది ఏంటంటే అసలు కరుణాకర్ రెడ్డి గారు కానీ శ్యామలరావు గారు కానీ ఈ ఆరోపణలు ఎవరో ఒకరు చేసే వరకు కూడా ఆ గోశాలలో ఏం జరుగుతుందనేది ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఈ 3 నెలల్లోనే 100 చనిపోయినాయి అన్నారు. అసలు ఆయన హయాంలో ఆయన 2 సంవత్సరాలు చేశారు. ఆ 2 సంవత్సరాల్లో ఎందుకు చనిపోయాయి, ఏం చనిపోయాయి నేను ఇప్పుడు చెప్పగలిగారా? అదన్నా చెప్పాలి. కేవలం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ విధంగా గోవుల మరణాలు జరుగుతున్నాయా అసాధారణంగా? అంతకుముందు కూడా జరిగాయా? అది కూడా తేల్చాల్సిన అంశం. రెండోది ఏంటంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో కూడా ఆ పింక్ డైమండ్ లేదన్న, ఆ తర్వాత ఉందన్నారు. విజయసాయి రెడ్డి గారు, రమణ దీక్షితురాలు ఎలిగేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎక్కడో మోనుందన్నారు. ఆ తర్వాత వాళ్ళ అధికారంలో రాగానే 100 కోట్ల రూపాయలు కాస్త విత్డ్రా చేసుకున్నారు. 2 కోట్ల రూపాయలు నష్టం, భక్తుల సొమ్ము 2 కోట్ల రూపాయలు అలా వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణల కారణంగా నష్టపోయింది. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మా ఇంట్లో లేని దాన్ని చేశారనేది ఆయన ప్రైవేట్ గా పోరాటం చేస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలను అపత్రం చేశారు గతంలో విజయసాయి రెడ్డి గారు, లేదా అసలు లేని డైమండ్ ఆయన చైర్మన్ గా ఉన్నారు కదా, ఆ డైమండ్ తెప్పించేదన్నా చేశారా? సో అదొకటి. రెండోది ఇక్కడ శ్యామలరావు గారు అన్ని ఆన్సర్స్ ఇచ్చారు. ఏమంటారు ఆయన? విజిలెన్స్ నివేదికలు ఉన్నాయి, ఒక నాణ్యత లేని దాణా పెట్టారు, కాలం చెల్లిన మందులు వాడారు, అప్పుడు కూడా వందలాది గోవులు కూడా 2000 ఆయన చెప్పిన పరిస్థితి 2022-23లో కూడా తిరుపతి ఎస్వి గోశాలలో కొన్ని, పలమనేరులో కొన్ని, కమలయ్య గారిపల్లి గోశాలలో కొన్ని, మొత్తం ఒక 60 ఆవుల వరకు 2022-23లో చనిపోయినాయి అన్నారు.
అదేవిధంగా 2024లో 179 ఆవులు చనిపోయినాయి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. విజిలెన్స్ వాళ్ళని కూడా పంపించలేని పరిస్థితి. గతంలో ఉన్న హరనాథ్ రెడ్డి అనే డైరెక్టర్ గోశాలకు చేసిన ఆయన దీని వెనకాల అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారు. అసలు సరఫరా చేయని దాణాకు కూడా కోట్లాది రూపాయలు చెల్లించారంట. అవును, మరి హరనాథ్ రెడ్డి మీద మరి వచ్చి 9 నెలలు అవుతున్నా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది భక్తులు అడుగుతున్నారు ఈ రోజు. మరి వాళ్ళు విజిలెన్స్ నివేదిక ఇచ్చినప్పుడు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో లేదా భూమన కరుణాకర్ రెడ్డి గారు హయాంలో అంటే ప్రతిసారి తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతోంది పొలిటికల్ పార్టీస్కి అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే అక్కడ ఒకటి సార్, ఇప్పుడు తిరుమల అనేది ప్రపంచంలోనే పెద్ద పుణ్యక్షేత్రం. అవును, దానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో గానీ చాలా ప్రభావితం చేస్తా ఉంటారు స్వామివారు. అక్కడ జరిగే అపచారాలు కానీ అవి కానీ ఈ శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. సో అక్కడ ఒక ఆరోపణ చేయటం ద్వారా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు వీళ్ళు. వీళ్ళ పప్పం గడుపుకుంటానికి ఆరోపణలు చేస్తున్నారు. పోనీ ఆ ఆరోపణలు ఎప్పుడు నిరూపిస్తారా అంటే ఎవరు నిరూపించరు. అప్పుడేమో పింక్ డైమండ్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేసింది కానీ నిరూపించరాకపోయి. ఇప్పుడేమో గోవులకు సంబంధించి ఆయన ఏమంటారు, బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి లేకపోతే అవన్నీ తీసుకొని వాళ్ళు అక్కడ తవ్వేద్దామంటారు. అవన్నీ జరిగే పనులేనా? అట్లాగా ఆ పోస్ట్ మార్టం చేయలేదంటారు. అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది? పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? ఆయన హయాంలో ఎన్ని ఆవులు చనిపోతే పోస్ట్ మార్టం చేశారు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదంతా ఇంటెన్షన్ గా జరుగుతుందా ఏంటి? మీ రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల్ని ఎందుకు రోడ్డును పడేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు అని ప్రతి భక్తుడు, శ్రీవారి భక్తులు కూడా ఈ రోజు వాపోతున్న పరిస్థితి. వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు ఈ 2 రాజకీయ పార్టీలు ఎవరు లేరు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ రాలేదనో, ఎంపీగా ఇవ్వలేదనో, లేకపోతే మంత్రి పదవి ఇవ్వలేదనో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు వాళ్ళని. సో వాళ్ళేంటి ఆ రాజకీయాల్లో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, గతంలో వాళ్ళ మీద ఆరోపణలు చేయడం. అసలు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? భక్తులకి సరైన వసతి దొరుకుతుందా, లేకపోతే దర్శనం సరిగా దొరుకుతుందా, సులభంగా విఐపి సంస్కృతిలో ఉంటున్నామా, ప్రసాదం నాణ్యమైంది అందుతుందా లేదా, అక్కడ వచ్చే భక్తులు దోచుకోబడుతున్నారా, లేకపోతే ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నారా, వాళ్ళకి సరసమైన దాంట్లో అన్ని లభిస్తున్నాయా లేదా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, వాళ్ళ సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారా లేదా, ఇవన్నీ వదిలేసి ఆ విఐపీల దర్శనాల్లోనేమో కొంతమంది బోర్డు సభ్యులు లేకపోతే కొంతమంది చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఆరోపణలు చేసి పబ్బం గడుపుకునే వాళ్ళు కొంతమంది. అంటే టీటీడీలో మీరు అన్నట్టుగా మస్తారావు గారు, టీటీడీలో ఆ విమర్శలు అయితే ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఇప్పుడు వచ్చినటువంటి విమర్శలు రాజకీయపరమైనటువంటి విమర్శలా, లేకపోతే వాస్తవంగా టీటీడీలో ఆ స్థాయిలో భూమన చేసినటువంటి వ్యాఖ్యల స్థాయిలో అన్నీ కూడా జరుగుతున్నాయనేది కూడా చర్చించాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు అండ్ శరత్ గారు, రామారావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్.